పనులు చేసుకుంటా కంట్రోల్ బియ్యం తినుకుంటా నూతిల నీళ్ళు దాక్కుంటా పెరట్ల కూరలు తెంపుకొని తినుకుంటున్నోళ్ళే ఏ బీమారి లేకుండా ఉంటారు. అరే గీ పట్నంలోనే చూడుండ్రి, కావలసినంత తిండి, పుష్కలంగా పైసలు, తాగనీకి మినరల్ వాటరు, తిననీకి తాజా కూరగాయలు, బలంగల్ల సిరిదిండ్లు, ఎన్ని తిన్నా దండగే అవుతున్నాయి అని అక పట్న పోలదేరా బతకంచి పనికాడ పెయ్యి అలవదు, చల్లటి నీళ్లు, ఉడుకుడుకు బువ్వ, తీరొక్క తీర కూరలు, ఉండ శాత కాకుంటే కర్రీ పాయింట్లు, బిర్యానీలు, ఆడుకోనికే మైదానాలు, చూస్తందుకు సినిమా టాకీస్లు, రోగమో నొప్పి వస్తే గల్లికో దవాఖానా, పెద్ద పెద్ద డాక్టర్లు, అందుబాటులో ఇంగ్లీషు మందులు. పట్న పోలకే ఎక్కువ రోగాలు వస్తున్నాయని జాతీయ నమూనా లెక్కలలో బయటపడ్డది. ఊరోళ్ళ కంటే పట్నం పబ్లికే రోగాలు నొప్పులతో నవ్వుస్తున్నారట. సంపాదించిన సగం పైసలు దవాఖానలనే దాచిపెడుతున్నారట. ఎవ్వరు జోబులో చూసినా పైసల కంటే ఎక్కువ మందు గోళీల సిటీలే ఉంటున్నాయంట. లెక్కకైతే ఊళ్ళల్లో సౌలతులు తక్కువ, తిండి అట్లనే ఉంటుంది. పౌష్టికాహారం మంచిదేందో వీళ్ళకి తెలియదు. యాళ్లకు ఏది ఉంటే అది వేసుకొని తింటారు. దవాఖానలు దగ్గరుండవు. జ్వరాలు వస్తే ఆర్ఎంపీ డాక్టరే పెద్ద దిక్కు. మందులు కొంటందుకు సరిపోను పైసలుండయి. దెబ్బలు తాకితే పసలతోనే కట్టులు కట్టుకుంటారు. ఇక ఇన్ని తక్లీఫ్లున్నా వీళ్ళకే బీమారీలు తక్కువ వస్తున్నాయట. మరి పట్నపోళ్ళకే గిట్లెందుకు అవుతున్నదంటే బస్సులు, కార్లు, బండ్లు కంపెనీల పోంటి ఇడిచిపెట్టే పొగ నిడుస్తున్నాయి. రోడ్ల పోంచి దుమ్ము చెత్తతోని గాలి గుండెలు ఖరాబ్ అవుతున్నాయి. ఇది సరిపోనట్టు పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్, ఆ ఫుడ్ ఈ ఫుడ్ తిని పెయిల కొవ్వు పెరిగి బెడ్ ఎక్కుతున్నారు. నైట్ డ్యూటీలు యాళ్ళకు తినక అల్సరు, క్యాన్సర్లు, షుగర్ అని లేని రోగాలు తెచ్చుకుంటున్నారు. పట్నం పబ్లిక్ ఇదివరకు సంధి టైం కింద తినుండ్రి కానీ పని మీద పడి పానాల మీద తెచ్చుకోకుండ్రి.